చాలామంది నన్ను ఈదులో నవ్వుదామని చూస్తున్నారండి. ఎందుకంటే నేను ఇప్పటికి నేను ఇంట్లోనే అలాగ ఏదో ఉన్నా లేకపోయినా సరే పడుంటాను గానీ, వీళ్ళతో మాట్లాడడం గానీ, వాళ్ళతో మాట్లాడడం గానీ చేయనండి. ఎందుకంటే నాకు ముందు నుంచి నాకు ఇష్టం ఉండదు. మా నాన్న ఎవరంటే పంపించేవాడు కాదు. ఉన్నా లేకున్నా ఆ గంజన్నం తినుకొనైనా, కారం అన్నం తినుకొనైనా ఉండేవారం గానీ ఒకరింటికి వెళ్ళేవారం కాదండి. చిన్నప్పటి నుంచి దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో నాకు అర్థం అవ్వట్లేదు ఇప్పటికీ. చిన్నప్పటి నుంచి నాకు కష్టాలేనండి. చిన్నప్పటి నుంచి కష్టాలే. ఒక్కరోజు కూడా నేను సుఖంగా బతకలేదు. ఒక్కరోజు కూడా తిండి కూడా నేను సరైన తినలేదు చిన్నప్పుడు. తర్వాత తర్వాత అలాగలా కొంచెం కొంచెం ఇప్పటికి కొంచెం పర్వాలేదు అంటప్పటికి కోరుండి అన్నీ నేనే తెచ్చుకున్నానండి. ఇప్పుడు నా పిల్ల గురించి కూడా నాకు బాధ. నేను చచ్చిపోవాలంటే ఒకడో చచ్చిపోతాను. కాకపోతే నా కూతురు గురించి బాధపడుతున్నాను నేను. నేను రోడ్డు మీద ఉన్నానండి. అందు గురించి అని సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. నా కూతురు గురించి నేను బాధపడుతున్నానండి. చచ్చిపోవాలనిపిస్తుంది ఒక్కోసారి. నా పాప ఏటైపోతాను బేగులు. కాకపోతే ఎందుకున్నానా అర్థం అవట్లేదు. చాలా 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 నా పేక మీద చుట్టుకున్నాయి. చచ్చిపోవాలనిపిస్తుంది. అలాగే నేను ఒకరు భయపడలేదండి. నేను నీట్గా బతుకుతాను అంతే. ఒకరు ఏమైనా అంటారేమో అని భయపడతాను. కొంచెం అప్పులు చేశాను. వాళ్ళు గబుక్కుని వచ్చి ఏమైనా మాట అనేస్తారనే బాధ ఒకటే తప్పించి నాకు ఇంకేం లేదండి. నేను రోడ్డు మీద షాప్ పెట్టుకుంటున్నాను, కబాబ్ పుల్లలు పెట్టుకుంటున్నాను. ఎంతోమంది నన్ను హీనంగా చూస్తున్నారు. ఆ కబాబ్ పుల్లల దగ్గర సీప్గా కబాబ్ పుల్లలు పెట్టుకోవడం ఏంటని చాలామంది ఎన్నో మాట్లాడతారు. రోడ్డు మీద బతుకు, రోడ్డు మీద కబాబ్ పుల్లలు అమ్ముకుంటుందని. నేను బాధపడినండి. నేను నిజంగా బతుకుతున్నాను. ఎవరి దగ్గర నేను అడుక్కొని తినలేదు. నా కాళ్ళ మీద నేను బతుకుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నాకు బాధ ఉంది ఫ్రెండ్స్, అందుకే మీతో పంచుకుంటున్నాను.